హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ పాయ. ఈ పాయాని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పాయాని నాన్స్లోకి, అలానే రోటీలోకి, రైస్లోకి, దేనిలోకైనా కానివ్వండి, ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ మటన్ పాయాని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ మటన్ పాయాని ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి పాయా బోన్స్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఖచ్చితంగా 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుంటేనే ఈ పాయా బోన్స్ అనేది మనకి నీచు వాసన లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా వాటర్లో వేసుకొని ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఈ పాయ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి 4 ఆనియన్స్ని, అలానే 2 పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు వీటిని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా ఆనియన్స్ మొత్తాన్ని కట్ చేసుకొని తీసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి. దానిలోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ పాయాకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకుని ఇలాగ తుంచి వేసుకోండి. అలానే దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ పాయ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ అనేది మనకి ఇలాగా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 2 టొమాటోల్ని ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా పండుగా ఉన్న టొమాటోలు వేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా, అలానే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి టొమాటో ముక్కలు మొత్తం ఇలాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాగా బాగా కలుపుకొని దీనిలో సగభాగంని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఆనియన్స్ని, అలానే టొమాటోల్ని ఒక బౌల్లోకి ఒక సగం భాగం వరకు తీసుకొని దీనిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ మటన్ పాయాని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి పాయా బోన్స్ని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. ఈ పాయా బోన్స్కి ఈ ఆనియన్స్, అలానే టొమాటో ఇదంతా బాగా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ బోన్స్ అనేవి ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. మరొకసారి బాగా కలపండి. ఈ పాయ బోన్స్ అనేవి ఇలా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాయ అనేది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడు మనకి మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే 3 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని అలానే 4-5 వరకు మిరియాలు కూడా వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ మసాలా అనేది పాయాలో వేసుకోవడం వల్ల మనకి పాయ అనేది గ్రేవీనెస్ చిక్కగా వస్తుందండి.
అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలానే మనం ముందుగా తీసి ఉంచుకున్న ఆనియన్ అలాగే టొమాటో కూడా వేసుకొని వీటిని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీనిని కొద్దిసేపు పక్కన ఉండివ్వండి. ఇప్పుడు మనకి కుక్కర్ మూత తీసేసి పాయ బోన్స్ అనేవి ఇలాగా లైట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 నుంచి 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఈ పాయ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి అలాగే నాన్స్లోకి రోటీలోకి దేనిలోకైనా కూడా ఈ పాయ అనేది చాలా చాలా సూపర్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ మసాలా పేస్ట్ మొత్తం ఈ పాయ బోన్స్కి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ ఏమీ పెట్టకుండా ఒక 2 నిమిషాల వరకు బాగా మగ్గించండి. ఇప్పుడు మూత తీసి దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ నేననే లేత బోన్స్ని తీసుకున్నానండి. ముదురు బోన్స్ అయితే 7 to 8 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ పోయి మూత తీసిన తర్వాత చూడండి, మనకి పాయాలో గ్రేవీ అనేది ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే చివరగా కొంచెం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు దీనిని ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ మటన్ పాయని వేడివేడిగా రైస్లోకి అలానే రోటీలోకి సర్వ్ చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా కొట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.